వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా పిచ్చిగా ఉన్నా. ఫుల్ అంటే ఫుల్ మార్నింగ్ నుండి హెక్టిక్ వర్క్ ఉంది. సో ఇది మా గృహ ప్రవేశంకి ప్రిపరేషన్స్ వీడియో అనమాట. సో చూసేయండి, నేను అన్ని క్యాప్చర్ చేస్తాను. సో నేను రేపు గృహప్రవేశం అంటే ఈరోజు ముందు రోజు వెళ్ళాను. మాది జూలై 5th వచ్చింది. నేను జూలై 4th వెళ్ళాను, సాటర్డే రోజు. నేను ఇంటికి వెళ్ళి చూసేలోపు డోర్లు ఫిట్ చేయడం దగ్గర నుండి పెయింట్ వర్క్ ఇంకా జరుగుతుంది. ఓ పక్కన ఫుల్ వాన. అసలు రేపైనా గృహప్రవేశం అని అనిపించింది నాకు. అదంతా చూసేటప్పటికి అసలు టెన్షన్ బాగా అయిపోయింది. ఇంకా ఒక్కొక్క పనిని ఫినిష్ చేసుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఇంటిని ఒక కొలిక్కి తెచ్చేలోపు నైట్ 10 అలాగైందనమాట. ఇక చిన్న చిన్నగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా పెయింటర్స్ వర్కర్స్ అందరు వెళ్ళిపోయేటప్పటికి మా ఆయన ఇక్కడ ఎవరన్నా ఇల్లు చూసారంటే అసలు మీ గృహప్రవేశం రేపైనా అని అనుకునేవాళ్ళు. నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా నేనైతే అసలు నైట్ అంతా పడుకోలేదు, జస్ట్ 15 minutes పడుకున్నాను అంతే. చిన్నగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేటప్పటికి 12:30 అలాగైంది. మళ్ళీ 1కే లెగాలి, ఇంకా రెడీ అవ్వాలి అంటే అని చెప్పేసి నాకు అసలు నైట్ అంతా ఇంకా నిద్ర పట్టలేదు. జస్ట్ ఒక 15 minutes పడుకున్నా. ఈ లోపు టైం కూడా అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీలు అవ్వడం. ఇంకా ఉన్నదే కదా, ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే నిద్రలే అనేది మర్చిపోవాలి. ఇంకా మా ఇక్షిత్ అయితే ఒక్కటే ఆటలు, వాడింట్లో వాడి సొంత ఇంట్లో. నేను పుట్టి ఇన్నేళ్ళకి నాకు సొంత ఇల్లు వస్తే మా ఇక్షిత్ పుట్టిన 2 ఏళ్లకి వాడికంటూ ఒక సొంత ఇల్లు వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా ఫుడ్ కోసం కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తే ఇంక ఇంట్లోనే ఒక సైడ్ కి పెట్టేస్తున్నారు. ఒక పక్కన అయితే డెకరేషన్ చేస్తున్నారు. ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం బ్యాక్ డ్రాప్. అంత హెవీగా ఏం లేదు, జస్ట్ క్లాత్ పెట్టి పూలు పెట్టేయమని చెప్పాము. ఇంకా వాళ్ళు అలాగే చేస్తారు. మీకేమో బలి ఇవ్వడం కోసం తీసుకొచ్చారనమాట. ఇంక ఈ లోపే మా చుట్టాలు కూడా వచ్చేసారు. ఒక ఆటోలో ఒక చిన్ని బుచ్చికి ఆటోలో 9 మంది దానికి కొంచెం బాగాలేదండి. సో అదనమాట సంగతి. ఇంక ఇదే అనమాట మా గృహప్రవేశం ముందు రోజు ప్రిపరేషన్స్ వీడియో. కాజీపేటలో దిగి మా ఊరికి రావాలంటే ఒక యుద్ధమే చెయ్యాలి. ఇంకా వాళ్ళు పడ్డ తిప్పలన్నీ చెప్తున్నారు వచ్చి రాగానే. ఇంకా మా వాళ్ళు వచ్చేటప్పటికే 10:30 అలాగైంది. ఇంకా డిన్నర్ చేసి పైన వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని పడుకునేటప్పటికి 12:30 అలాగ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గృహప్రవేశం వీడియో పెడతాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.